నరేంద్ర మోదీ గారి క్యాబినెట్లో మార్పులు అయితే జరగబోతున్నాయి. ప్రస్తుతానికి 76 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ప్రత్యక్షంగా 30 మంది, ప్రధానమైనటువంటి మంత్రులు 30 మంది, సహాయక మంత్రులుగా 41 మంది, ఇండిపెండెంట్ ఛార్జ్తో 5 మంత్రులు అయితే ఉన్నారు. మొత్తం ఈ 76 మందిలో 24-25 మందిని అయితే మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. అది ఎప్పుడు అంటే అప్పుడే కాదు, ఈ రాజ్యసభకి ఎన్నికలు ఉన్నాయి. రాజ్యసభ అయిపోయిన తర్వాత అలాగే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావాలి. ఏది 5 రాష్ట్రాల నోటిఫికేషన్. ఈ 5 రాష్ట్రాల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ రాజ్యసభకు వచ్చిన తర్వాత రాజ్యసభలో మొదట విడత ఏమొచ్చేసి 37 మందికి, ఆ మలి విడత ఏమొచ్చేసి 37 మందికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఎలాగో పూర్తి అయిపోద్ది క్యాబినెట్ మొదలై. ఎందుకంటే 2024 జూన్లో నరేంద్ర మోదీ గారి 3వ క్యాబినెట్ అయితే స్టార్ట్ అయింది. సో 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందులో 24-25 మందిని మార్చడానికి పక్కా ప్రణాళికలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభకి ఎవరైతే వస్తారో వాళ్ళలో ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంత్రుల పనితీరుని బట్టి, అలాగే రాష్ట్రాల నుంచి కేంద్రంలో కూడా కొంతమందిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు నితిన్ నబీన్ లాంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు రాజ్యసభకు వచ్చినటువంటి బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా చేసి రాజ్యసభకు వస్తున్నారు. ఆయనకి ఖచ్చితంగా అనివార్యంగా కేంద్ర మంత్రి పదవి అయితే ఇవ్వాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఒక 30%, 35% కేంద్ర క్యాబినెట్ని అయితే మారుస్తుంది మోదీ గారి ప్రభుత్వం. ఇలా మార్చాలి కూడా పనితీరుని బట్టి. అలాగే ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి విధానం మీరు చూసారా? కొత్త వాళ్ళందరినీ కూడా కేంద్రంలోకి తీసుకొస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే జాతీయ భావజాలం, అలాగే దేశ పరిస్థితులు బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, దేశ రాజకీయాల మీద మంచి పట్టు ఉన్నటువంటి వారు, దేశం మీద మంచి ప్రేమ ఉన్నటువంటి వారిని ఇప్పుడు కేంద్రంలోకి తీసుకొస్తున్నారు. నితిన్ నబీన్ లాంటి వాళ్ళని, మరి కొంతమంది లాంటి. సో వీళ్ళందరికీ కూడా క్యాబినెట్లో కొంచెం సహాయంగా ఉండే విధంగా, అంటే వాళ్ళకు కూడా కేంద్ర రాజకీయాలు అర్థం అవ్వాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడైతే వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు. అది ఖచ్చితంగా అనివార్యం అది.